న్యూమరాలజికల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి సురేష్ అన్న నేమ్ లో చాలియం సిస్టమ్ ద్వారా మనం చూస్తే కనుక 24 నెంబర్ వస్తుంది. అండ్ GTIN ప్రొనాలజీ సిస్టమ్ ద్వారా చూస్తే మనకి 37 అనే నెంబర్ వస్తుంది. సో ఈ రెండు నెంబర్లు గుడ్ నెంబర్సే, కానీ బట్ ఈ రెండు పూర్తిగా ఒకదానికొకటి యాంటీ నెంబర్ అవడం చేత ఈ పేరు పూర్తిగా నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి సురేష్ లో 6 లెటర్స్ ఉన్నాయి, SURESH. ఈ 6 లెటర్స్ కే ఇక్కడ GTIN ప్రొనాలజీ సిస్టమ్ లో 37 కే పూర్తిగా 6 అంటే శుక్రుడు, 37 అంటే 1, కాంపౌండ్ నెంబర్ 1 అంటే సూర్యుడు. సో సూర్యుడికి శుక్రుడికి పూర్తిగా విరుద్ధం ఉండడం చేత ఈ నేమ్ అనేది ఎవరికి కూడా సూటబుల్ అవ్వదు. అండ్ ఈ నేమ్ లో మనం చివరిలో చూస్తే కనుక ఈ SH అనే 3 లెటర్స్ వస్తున్నాయి. ఈ SH అనే ప్రొనౌన్సియేషన్ అనేది అంత కరెక్ట్ గా అంత మంచిది కాదు. సో ఈ పేరులో ఇది కూడా మనం ఒక మైనస్ గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేరు ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం కానీ, లేదంటే ఎక్కువగా అప్పులు చేసి తీర్చలేకపోవడం, బాధపడడం, మానసికంగా బాధపడడం. అండ్ నెక్స్ట్ ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు లైఫ్ లో ఎదుగుతున్నాం అన్న టైంకి తిరిగి ఏదో ఒక రిఫ్లెక్ట్ తగలడం వల్ల మళ్ళీ వెనక్కి రావడం ఇలాంటివి జరుగుతాయి. సో న్యూమరాలజికల్ గా ఈ నేమ్ అనేది పూర్తిగా అన్ని విధాలుగా యాంటీగా ఉంది. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు యొక్క బలం ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ సురేష్ అనే నేమ్ కొంచెం పాజిటివ్ గా పనిచేసే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరికీ నెగిటివ్ గానే పనిచేస్తుంది. అండ్ ఈ సురేష్ అనే నేమ్ ఆల్రెడీ పెట్టుకుని ఎవరైతే నెగిటివ్ లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఈ నేమ్ ముందు కానీ ఈ నేమ్ వెనకాల కానీ వేరే నేమ్ యాడ్ చేసుకోవడం వల్ల, లేదంటే ఈ సురేష్ అనే నేమ్లో లెటర్స్ చేంజ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా న్యూమరాలజికల్గా నెగిటివ్ ఎనర్జీ అనేది పోగొట్టుకోవడానికి 100% ఛాన్స్ ఉంది.